అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం తీసుకునే ఫుడ్ ని బట్టే అందం, ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య మార్కెట్ లోకి వచ్చిన గ్లూటా డిలైట్ లో అనేక ఆరోగ్యకరమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ అబిత చిలుకూరి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అబిత గారు. నమస్తే. అబిత గారు, అసలు ఆరోగ్యానికి, అందానికి చాలా మంది ప్రయారిటీ ఇస్తారు. అది ఉంటేనే అందరం కూడా హ్యాపీగా ఉంటాము. అసలు అందం అనేది మనకి ఎంత వరకు అవసరం? ఇప్పుడు చాలా మంది కూడా చూస్తే ఇప్పుడు జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఫీమేల్, మేల్ అందరూ కాన్షియస్ అయిపోయారు స్కిన్ గురించి, స్కిన్ హెల్త్ గురించి అని. కానీ ఇప్పుడు ఎంత మనం ఎక్స్టర్నల్ గా ప్రొడక్ట్స్ యూస్ చేసి క్రీమ్స్ అప్లై చేసుకొని ఎంత చేసినా కూడా ఇది టెంపరరీ స్టిల్. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉండాలి, ఇంటర్నల్ గా గ్లో రావాలి అంటే మనకి న్యూట్రిషన్ హెల్ప్ చేస్తుంది. అట్ ది ఎండ్ మనకి న్యూట్రిషన్ బాగాలేదు అంటే ఆబ్వియస్ గా మనకి స్కిన్ లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. అది అందం ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యం కూడా అంతే అవసరం. మీ దగ్గర కూడా ఎంతో మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా. అయితే అందానికి సంబంధించి, బ్యూటీకి సంబంధించి వాళ్ళు ఏం అడుగుతూ ఉంటారు ఫుడ్ కి? యూజువల్ గా మాకు డల్ స్కిన్ ఎక్కువైపోయింది, లేకపోతే సమ్మర్ కదా ఇప్పుడు స్కిన్ డ్యామేజ్ అవుతుంది. నార్మల్ గా ఇప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళు జాబ్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఎక్స్పోజర్ ఉంటుంది, పొల్యూషన్ కి కావచ్చు, ఏమైనా కానీ దానివల్ల చాలా స్కిన్ డ్యామేజ్ అనేది అవుతుంది. స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా రిలీజ్ అవుతుంది. అంటే రియాక్టివ్ ఆక్సిడేటివ్, అంటే ఇప్పుడు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఆర్ఓఎస్ అని, రియాక్టివ్ నైట్రోజన్ స్పీషీస్ ఆర్ఎన్ఎస్ అని, ఇవి మనకి బాడీలో రిలీజ్ అవ్వడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంక్రీజ్ అయిపోతుంది. దానివల్ల మనకి స్కిన్ డల్నెస్, స్కిన్ ఏజ్ అయిపోవడం, వ్రింకిల్స్ రావడం కానీ అవన్నీ ఎక్కువగా అవుతున్నాయి. ఈవెన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యలో. ఫీమేల్స్లో స్కిన్ పైన పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, మచ్చల్లాగా వచ్చేస్తుంది, ఇవన్నీ అవుతున్నాయి. ఇదంతా అవ్వకుండా ఉండాలి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి. ఫుడ్ ఇంటేక్ మనకి అందరికి డైట్ ప్రాపర్ గా ఫాలో అవ్వాలి అంటే కూడా అది పాసిబుల్ అవ్వదు. అందుకని ఇది సప్లిమెంట్స్ అనేవి మనం చూస్తున్నాం ఇప్పుడు. ఈ గ్లూటాథయోన్ కానీ, ఇప్పుడు మనకి గ్లూటా డిలైట్ లో గ్లూటాథయోన్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, విటమిన్ సి, ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 కాంబినేషన్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కాంబినేషన్ అన్నమాట. చాలా మంది అందంగా కనిపించడానికి ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు, ఆయింట్మెంట్స్ లాంటివి వాడతారు. కొంతమంది అయితే బ్యూటీ పార్లర్ కి వెళ్ళి కాస్ట్లీ ఫేషియల్స్ చేయించుకుంటారు. అయితే గ్లూటా డిలైట్ లో అన్ని నేచురల్ ఉన్నాయి కదా, అవి మన అందానికి, మన స్కిన్ కి ఎలా ఉపయోగపడతాయి? ఇప్పుడు మనకి దాంట్లో ఏంటి అంటే కొలాజన్ బూస్ట్ అనేది ఇస్తుంది. కొలాజన్ బూస్ట్ అండ్ ఈవెన్ ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ కొలాజన్ ని వైటాలిటీ మెయింటైన్ చేయడానికి, దాన్ని రీస్టోర్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది గ్లూటా డిలైట్ మనకి. అట్లా అవ్వడం వల్ల ఏజింగ్ కానీ, వ్రింకిల్స్ కానీ, స్కిన్ ఎలాస్టిసిటీ మెయింటైన్ అయినప్పుడు స్కిన్ డ్యామేజ్ అవ్వదు. యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ మనకి ఎక్కువ ఉంటుంది దాంట్లో. అందుకని మనకి మొత్తము ఆక్సిడేటివ్ స్ట్రెస్ పోతుంది. ఫ్రీ రాడికల్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి బాడీ నుంచి. ఆటోమేటిక్‌గా డీటాక్స్ కూడా అయిపోతది. బాడీ డీటాక్స్ అవుతది. లివర్ హెల్త్‌కి మనకి బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్. ఇవన్నీ కలిపి మనకి స్కిన్‌లో రేడియన్స్, గ్లో, కాంప్లెక్షన్ కూడా ఫేర్ అవుతారు. ఎందుకంటే మనకి పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే మన టైరోసినేస్ ఎంజైమ్‌తోని వర్క్ చేసి మనకి మెలానిన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. దానివల్ల స్కిన్ కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతది. స్కిన్ లైటనింగ్ అనేది కనిపిస్తుంది. యూమెలానిన్ ప్రొడక్షన్ అనేది తగ్గించి టైరోసినేస్‌తోని యాక్ట్ చేసి మనకి టైరోసిన్ ఎంజైమ్‌తోని యూమెలానిన్ ప్రొడక్షన్ తగ్గించి ఫియోమెలానిన్ ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల ఆటోమేటిక్‌గా స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అయిపోతది. ఇప్పుడంతా బిజీ లైఫ్. హ్మ్. ఎవరికి చూసినా ఇమ్మీడియట్ గా రిజల్ట్ వచ్చేయాలి అనుకుంటున్నారు. మరి గ్లూటా డిలైట్ ఎన్ని రోజులు వాడితే మంచిది? మనకి గ్లూటా డిలైట్ అన్నది దీంట్లో ఎఫర్వసెంట్ క్యాప్సూల్స్ లాగుంటాయి. దాన్ని 250 ఎంఎల్ వాటర్ తీసుకొని మార్నింగ్ ఎంప్టీ స్టమక్ పైన ఒక టాబ్లెట్ డిజాల్వ్ చేసేసుకొని తాగేయొచ్చు. అంటే మనకి ఎంప్టీ స్టమక్ పైన తీసుకున్నప్పుడు అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మనకి అబ్సార్ప్షన్ కోసం గ్లూటాథయోన్ అబ్సార్ప్షన్ అవ్వాలి అంటే విటమిన్ సి కాంప్లిమెంట్ చేస్తది. 2 కలిపి మనకు అబ్సార్ప్షన్ ఆటోమేటిక్‌గా బావుంటుంది. కానీ అది మనకి ఫుడ్ తిన్న తర్వాత కొంచెము డిస్టర్బెన్సెస్ కనిపియచ్చు. అందుకని ఎంప్టీ స్టమక్ పైన తీసుకుంటే అబ్సార్ప్షన్ చాలా బావుంటుంది. రిజల్ట్ చాలా బాగొస్తుంది. గ్లూటా డిలైట్ ఏ ఏజ్ వాళ్ళు వాడొచ్చు? 18+ ఏజ్ గ్రూప్ అందరూ వాడొచ్చు. 18-18+ అందరూ గ్లూటా డిలైట్ యూజ్ చేయొచ్చు. అంటే పెద్దవాళ్ళు, అంటే 50+, 60+ అలా కూడా యూజ్ వాడవచ్చా? చేసేయొచ్చు. అంటే వాళ్ళకి ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు ఎట్లైనా కాంటాక్ట్ చేస్తారు కదా మమ్మల్ని తీసుకునేటప్పుడు. అప్పుడు మేము మీకు గైడ్ చేస్తాం ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని. గ్లూటా డిలైట్ ఎవరు వాడకూడదు? ఓన్లీ ప్రెగ్నెంట్ వుమెన్ కానీ, లాక్టేటింగ్ వుమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు యూజ్ చేయకుండా ఉంటే బెటర్.
అలాగే ఏజ్ లిమిట్ అయితే ఏది ఉండదు అన్నారు కదా, ఎవరైనా వాడొచ్చు అన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? లేదండి. గ్లూటాడిలైట్‌కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవే ఉండవు అసలు. కానీ జస్ట్ ఇప్పుడు ఒకవేళ ఎంప్టీ స్టమక్ పైన తీసుకోమని చెప్తున్నాను కదా నేను. ఎంప్టీ స్టమక్ పైన తీసుకున్నప్పుడు కొంచెం ఏమైనా వాళ్ళకి లైట్ డిస్టర్బెన్స్ హ్మ్. స్టమక్‌లో అట్లా అనిపించే ఛాన్సెస్ కొంతమందికుంటాయి. గ్యాస్ట్రిక్. లైట్‌గా అట్లా. హ్మ్. అట్లా అనిపించినప్పుడు మీరు బిఫోర్ బెడ్ పడుకునే ముందర కన్జ్యూమ్ చేసుకుంటే మీకు అట్లాంటివేమి ఉండవు. అండ్ ఈవెన్ కొంతమంది ఇప్పుడు బీపీ టాబ్లెట్స్ తీసుకుంటుంటారు. ప్లేట్‌లెట్ బ్లాకర్స్ తీసుకుంటూ ఉంటారు. కొలెస్ట్రాల్ కోసం అని డిఫరెంట్ డిఫరెంట్ బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా! అట్లాంటి వాళ్ళు యూజ్ చేయకపోతే బెటర్. రోజుకి ఒక్కటి తీసుకుంటే సరిపోతుందా? లేదంటే మార్నింగ్, ఈవినింగ్ 2 సార్లు తీసుకోవాలా? వన్ టైమ్ ఈస్ ఎనఫ్ అండి. 3 మంత్స్ మీరు వన్ టైమే డైలీ యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తది గ్లూటాడిలైట్‌తోని. చాలా మంది డార్క్‌గా ఉన్నాము, మేము కలర్ తక్కువగా ఉన్నామని ఫీల్ అయిపోతూ ఉంటారు. అందరికీ అందమే అన్నిటికి క్రైటీరియా కాదు కదా! మీరు కూడా డెఫినెట్‌లీ. చాలా అందంగా ఉన్నారు. మీరేం చెప్తారు అబిత గారు? డెఫినెట్‌లీ. ఇప్పుడు బ్యూటీ అన్నది జస్ట్ ఎక్స్‌టర్నలే కాదు. ఈవెన్ మన ఇప్పుడు పర్సనాలిటీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఈస్ యువర్ పర్సనాలిటీ ఇంటర్నల్‌గా మనకి ఎంత వాట్ ఆర్ క్వాలిటీస్ అని కూడా ఇంపాక్ట్ అవుతది. కానీ ఇప్పుడు సొసైటీ కానీ లైక్ బయట జాబ్ చేస్తున్నప్పుడు కానీ కొంచెం కాంప్లెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. పీపుల్ ఆర్ కొంచెం ప్రిఫరెన్సెస్ కానీ అట్లా జాబ్ ఇంటర్‌వ్యూస్‌లో అట్లా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో, కొంచెం కాంప్లెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. లైక్ లుక్స్ వైస్ అనేది. అది చాలా కామన్ అనుకోండి ఎవరికైనా ఉంటది. బట్ మనకేంటంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ బ్యూటీ వాట్ వి ఆర్ ఫోకసింగ్ ఆన్. దీంతో హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి ఉంటాయి. డీటాక్స్, లివర్ డీటాక్స్ ఉంటుంది. ఇమ్యూనిటీ ఉంటుంది. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ తగ్గింది అంటే మనకి ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. సో, ఈవెన్ యాక్ని కానీ, కొంచెం రెడ్‌నెస్, ఇన్‌ఫ్లమేషన్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి పోతాయి దీంతో. అసలు గ్లూటా డిలైట్ ఎందుకు వాడాలి? గ్లూటాడిలైట్ యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ రేడియన్స్ కానీ, ఇప్పుడు సమ్మర్‌లో ఎక్కువ టానింగ్ అట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాము. ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసి, ఎంత చేసినా కూడా అది లాంగ్ లాస్టింగ్ అన్నది మనకు కనిపించదు రిజల్ట్. టెంపరరీగానే ఉంటది. సూపర్ఫిషియల్‌గా ఎంత మనం అప్లై చేసినా కూడా. ఇంటర్నల్‌గా గ్లో రావడము, ఇంటర్నల్‌గా ఉంటేనే న్యూట్రిషన్ సస్టైన్ అవుతది ఏదైనా కూడా. బ్యూటీ కానీ, హెల్త్ కానీ ఏదైనా కానీ. సస్టైన్ అవ్వడం మనకి ఇంపార్టెంట్. కన్సిస్టెంట్‌గా ఉండాలి. దానికోసమని గ్లూటాడిలైట్ చాలా బాగా వర్క్ చేస్తది. థాంక్ యూ అబిత గారు. థాంక్ యూ.